ప్రస్తుతానికి నేనైతే అప్పా జంక్షన్స్ టు మన్నెగూడ పోయే రోడ్డు 163 నేషనల్ హైవే మీద ఉన్న ఇది చిట్టంపల్లి గేట్ అంటారు. ఇక్కడ చూడండి నేషనల్ హైవే 163 అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి. గతంలో చూసుకుంటే 10 సంవత్సరాల నుండి దొంగలు పాలించిండ్రు, దోసుకున్నారు తప్ప ఇట్లాంటి డెవలపింగ్ పనులు ఎక్కడ మా వికారాబాద్ జిల్లాకు చేయలేరు. మరి వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి మాత్రము నైట్కు నైటే కొన్ని ఊళ్ళను మొత్తం ధ్వంసం చేసి అక్కడ ఊళ్ళో ఉండే జనాలను మొత్తం ఎక్కడదక్కడ పంపించేసి వాళ్ళ ఫామ్ హౌస్లకు రోడ్లు వేయించుకోనికి వచ్చినాయి. కానీ మరి మా వికారాబాద్ జిల్లాకు ఒక్కరు కూడా ఈ రోడ్డు మీద దాదాపుగా ఇప్పటి వరకు 900 మంది చచ్చిపోయారు. కొన్ని వేల మంది కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి, కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి. కానీ ఎవరు కూడా పట్టించుకోలే. మరి వడ్డించేటోడు మనోడు అయితే ఏ మూలకున్నా నూకలు కరెక్ట్ వస్తాయి అన్నట్టుగా ఈరోజు మా జిల్లా నుండి మా రేవంత్ అన్నను సీఎంగా చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మాకు చూడండి ఎంత అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 1850 కోట్లతోటి ఈరోజు అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. భారీ ఎత్తున చూడండి ఇక్కడ ఇగో ఒకటి ఫ్లైఓవర్ వస్తుంది. ఇట్లాంటివి ఈ మొత్తం చాలా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫ్లైఓవర్ ఎక్కడక్కడ ఏ చిన్న గేట్ వచ్చినా అక్కడ ఫ్లైఓవర్లు కడుతున్నారు. భారీ ఎత్తున ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక అందులో భాగంగానే ఇక్కడ చూడండి ఎంత బాగుంది. దీనికి ప్రధానంగా మా లోకల్ ఎమ్మెల్యే గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు. ఎందుకంటే ఆయన హార్నిషలు ఎల్లవేళలా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఈ అభివృద్ధి పనులు పట్టాలెక్కడానికి గల కారణం కూడా మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గానే చెప్పాలి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు రామ్మోహన్ రెడ్డి సార్ ఇద్దరు కలిసి ఇక్కడ 100 మంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. కాబట్టి ఈ రోడ్ కంపల్సరీ వేయాల్సిందే అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యే సార్ గారు కావచ్చు ఎంతో కృషి చేసి ఈరోజు ఈ అభివృద్ధి పనులు పట్టాలెక్కడానికి గల ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు.